హలో అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజైతే నేను వాలంటీర్స్ గురించి అయితే చెప్పాలని అనుకుంటున్నాను. ఏంటంటే చాలా మనకి ఎలక్షన్స్ అయిన తర్వాత అయితే వాలంటీర్స్కి అసలు ఉద్యోగం లేదు. అలాగే ఏంటంటే 1 month 2 months అయితే మనకి రిజైన్ చేయని వాళ్ళకైతే శాలరీస్ పడ్డాయి. రిజైన్ చేసిన వాళ్ళకైతే శాలరీస్ పడలేదు. తర్వాత నుంచి ఏంటంటే జూన్ నుంచి అయితే రిజైన్ చేయని వాళ్ళకి కూడా శాలరీస్ అయితే ఆపేశారు. అయితే ఇంకా వాలంటీర్స్ని తీసుకుంటారా తీసుకోరా ఏమైంది, ఈ కొత్తగా వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తారు, అలాగే వాలంటీర్స్ పెంచుతారని చెప్పి ఈ విషయాలన్నీ మనం తెలుసుకుందాము. అలాగే శాలరీస్ పడిన వాళ్ళకి, రిజైన్ చేసిన వాళ్ళకి శాలరీస్ పడతాయా లేదా, అలాగే వాలంటీర్స్ని తీసుకుంటే కనుక మళ్ళీ జీతం నిజంగానే పెంచుతారా, లేకపోతే మార్పులు ఏమన్నా ఉంటాయా, లేదు అంటే కనుక ఎప్పటి నుంచి తీసుకుంటారు మనల్ని పనికి అనేసి ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఈ వీడియోలో అయితే చూడాలనుకుంటున్నారు. కాబట్టి వీడియోకి ఒక లైక్ అయితే చేసి ఫుల్గా వీడియోని చూడడానికి అయితే ట్రై చేయండి. కొత్తగా చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలిసిన విషయం ఏంటనంటే ఎప్పటి నుంచో చాలా వీడియోస్ చూస్తుంటారు మీరు వాలంటీర్స్ గురించి. ఇదిగో ఇచ్చేస్తారు, అదిగో ఇచ్చేస్తారు, ఇదిగో శాలరీస్ అని చాలా వీడియోస్ అయితే చూస్తూ ఉంటుంటారు కదా. ఏం సభలో జరిగిన సమావేశంలో ఏంటంటే మనకి వాలంటీర్స్ని అయితే తీసుకుంటారు అనేసి అయితే చెప్పారనమాట. తీసుకుంటారు అని అన్నారు, కానీ ఎప్పటి నుంచి తీసుకుంటారు, పాత వాళ్ళని అందరినీ తీసుకుంటారా, లేకపోతే రిజైన్ చేసిన వాళ్ళని తీసుకుంటారా తీసుకోరా, రిజైన్ చేయని వాళ్ళని మట్టుకే తీసుకుంటారా అన్న విషయాలు అయితే ఏమీ క్లారిటీగా అయితే ఏం చెప్పలేదు. కాకపోతే ఏంటంటే వాలంటీర్స్ వ్యవస్థ అనేది కొనసాగుతుంది అనేసి మాత్రమే చెప్పారనమాట. ఈ విషయం ఒకటి గుర్తుపెట్టుకోండి, వాలంటీర్స్ వ్యవస్థ కొనసాగుతుంది అన్నారు. మరి అందరినీ ఉంచుతారా లేదా అనేసి ఇంకా క్లారిటీగా అయితే తెలియలేదు. ఓకేనా, ఇది మాత్రం కన్ఫర్మ్గా అయితే గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. శాలరీస్ విషయానికి వస్తే ఏంటంటే అది మాత్రం 10,000 అన్నారు కాబట్టి 10,000 ఇస్తారంట. అయితే దీంట్లో ఏంటంటే మళ్ళీ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కానీ లేకపోతే మళ్ళీ ఏమైనా నోటిఫికేషన్ వేస్తారా అనేసి అయితే ఇంకా ఎవరికి తెలియలేదు. అంటే పాత వారిని అందరినీ తీసుకుంటానని అన్నారు కాబట్టి ఇంకా మళ్ళీ నోటిఫికేషన్ వేయడము, కొత్త వాళ్ళని తీసుకోవడం అదేమీ జరగదు. కాకపోతే ఏంటంటే కొన్ని ఊర్లలో మాత్రము ఎవరైనా వాలంటీర్స్ లేని వాళ్ళు ఉంటే కనుక, మేము చెయ్యము అని అన్న వాళ్ళు ఉంటే కనుక అప్పుడు నోటిఫికేషన్ వేసి ఆ గ్రామానికి మట్టికి వాలంటీర్ని అయితే సెలెక్ట్ చేసుకోవడం అయితే జరుగుతుందండి. ఇంకా పాత వాళ్ళందరినీ తీసుకుంటానన్నారు కాబట్టి రిజైన్ చేయని వాళ్ళ గురించి కొంచెం సస్పెన్స్ అయితే ఉందన్నమాట. రిజైన్ చేసిన వాళ్ళ గురించి కొంచెం సస్పెన్స్ ఉంది. ఎందుకంటే రిజైన్ చేసిన వాళ్ళందరినీ తీసుకుంటారు లేదా, ఎందుకంటే దాదాపు చాలా మంది వాలంటీర్స్ ఉన్నారు, 1,00,000 పైన రిజైన్ చేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి దాని మీద కొంచెం డిస్కషన్ అయితే జరుగుతుంది. ఏంటంటే ఆగస్టు స్టార్టింగ్ వీక్లో అయితే ఇదంతా కూడా క్లారిఫై చేసేసి మనకి న్యూస్ అంతా ఖచ్చితంగా చెప్తారు. కాబట్టి అందరూ వెయిట్ చేయండి. ఈ న్యూస్ కోసం అయితే ఈ చిన్న వీడియో మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి వెళ్ళండి. బాయ్.